నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కాకరకాయతో పకోడీ చేసుకున్నామండి. కాకరకాయ పకోడీ కావాల్సిన వస్తువులండి: హాఫ్ కేజీ కాకరకాయలండి. ఇవి కాకరకాయలను కట్ చేసుకున్నామండి. మరి సన్నగా లేకుండా లావుగా లేకుండా ఈ సైజులో కట్ చేసుకున్నాం రౌండ్గా. కట్ చేసుకునే దాంట్లో కాకరకాయలు ఇత్తనాలు ఉన్నాయి కదండి, అవి తీసేసుకున్నాం. మీకు ఇష్టం ఉంటే అట్లే పెట్టుకొని చేసుకోవచ్చు, లేకుంటే తీసేసుకోవచ్చు అండి. నేనైతే తీసేసుకుంటున్నాను. కట్ చేసుకునే కాకరకాయలు ఉన్నాయి కదా, అన్ని దాంట్లో గింజలు తీసేసుకున్నానండి. ఇవి వేరే ప్లేట్లోకి మార్చుకున్నాం. హాఫ్ కేజీ కాకరకాయలలోకి 3 స్పూన్లు శనగపిండి వేసుకున్నాం, 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాం, 3 స్పూన్లు కార్న్ పౌడర్ వేసుకున్నాం, 1 స్పూన్ కారం వేసుకున్నాం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. మనం వేసుకునే మసాలా పొడిలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి కాకరకాయలకు. ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను నేను. కొన్ని వేసుకుంటా కాకరకాయలను బాగా కలుపుకున్నామండి. ఒక గ్లాసు వాటర్లో నాకు ఈ వాటర్ మిగిలినాయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ పెట్టుకునే బాండిల్ స్టవ్ మీద పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. కరివేపాకుని ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు. కరివేపాకు ఫ్రై అయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మనం కలిపి పెట్టిన కాకరకాయలు ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకున్నాం. కాకరకాయలను 3-4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కలకు తిప్పుకుంటా కాకరకాయలను బాగా ఫ్రై చేసుకున్నాం. కాకరకాయలు బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. మిగతా కాకరకాయలు కూడా ఇలాగనే విడివిడిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. అంతేనండి, మన కరకరలాడే పకోడీ రెడీ అయిపోయిందండి. ఈ కరకరలాడే కాకరకాయ పకోడీ పప్పుచారులోకి, సాంబార్ అన్నంలోకి, రసం అన్నంలోకి చాలా బాగుంటుందండి నలుచుకోనికి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.